ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 8న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి శ్రవణ్ రావు వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. 8న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసులు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి శ్రవణ్ రావు వెళ్లిపోయారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈసారి మరి పోలీసులకు సహకరించారా శ్రవణ్ రావు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ ముగిసింది. ఆయన 11:30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. కేవలం 1 గంట సేపటి మాత్రమే ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగించుకుని తిరిగి ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ప్రధానంగా ఇప్పటికే గత శనివారం రోజు ఇటు పోలీసు సిట్ బృందం శ్రవణ్ రావును విచారించినప్పుడు తమకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలంటూ కూడా కోరారు. సో అందులో భాగంగానే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడంతో పాటు గతంలో తాను వాడినటువంటి మొబైల్ ఫోన్లను ఇప్పటికే సిట్ బృందానికి శ్రవణ్ రావు అందించినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ సందర్భంలో ఆయన ఏ ఫోన్లు అయితే వాడాడో అందుకు సంబంధించినటువంటి ఫోన్లను ఇప్పటికే పోలీసు సిట్ బృందం అడగడంతో ఆ ఫోన్ను ఇప్పటికే సిట్ బృందానికి అందజేశారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ను సిట్ బృందం విశ్లేషించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఆయన ఇంకా మరోసారి విచారించాల్సిన అవసరం ఉందంటూ కూడా సిట్ బృందం భావించినటువంటి నేపథ్యంలో మరోసారి విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అందజేశారు. అయితే 8వ తేదీన మరోసారి నోటీసు రావాలంటూ కూడా సిట్ బృందం చెప్పడంతో ఆయన 8వ తేదీన 8వ తేదీన విచారణకు రావడానికి నోటీసు అందుకున్నారు. ఇదొక అంశం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు శ్రవణ్ రావు చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే శ్రవణ్ రావుకు ఆ తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉండేటటువంటి మిగతా నిందితులకు మధ్య ఉన్నటువంటి సంబంధాలను, ఆ తర్వాత ఆ సంబంధాలతో పాటు వారికి జరిగేటువంటి సంభాషణలను కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించేటటువంటి ప్రయత్నం చేశారు. గతంలోనే శనివారం అతన్ని విచారించినటువంటి సందర్భంలో ఆ రోజు సిట్ బృందానికి అసలు శ్రవణ్ రావు సహకరించలేనట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. ఆయన సహకరించకపోవడంతోనే అసంపూర్ణంగానే ఈ విచారణ ముగియడంతో మరోసారి ఆయన విచారించాలంటూ కూడా సిట్ బృందం భావించినప్పుడు అందుకు అనుగుణంగానే నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు పిలిచారు. ఈరోజు కేవలం గంట మాత్రమే ఆయన విచారించారు. అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఆయన దగ్గర నుంచి తీసేసుకుని ఇప్పుడు ప్రజెంట్ పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే కాకుండా శ్రవణ్ రావు తనకు సంబంధించినటువంటి మీడియా సంస్థ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి ఒక సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సర్వర్ రూమ్ నుండే ప్రణీత్రావు సహకారంతో కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ఆయన ట్యాప్ చేశారు. వారికి సంబంధించినటువంటి సంభాషణను విన్నారు. అయితే ఇదంతా కూడా ఎవరి ప్రమేయంతో చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి లోతుగా దర్యాప్తు చేసినటువంటి సిట్ బృందానికి గతంలో శ్రవణ్ రావు సహకరించలేదు. ఈ రోజు కూడాను అదే తరహా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే కేవలం ఎవిడెన్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుని ఆయన పంపించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావుతో పాటు మరో 5 మంది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిందితులు ఉన్నారు. వారితో శ్రవణ్ రావుకు ఉండేటువంటి సత్సంబంధాల గురించి ఇటు సిట్ బృందం ఫోకస్ చేసింది. సో మొత్తానికి మరొకసారి విచారణకు రమ్మని చెప్పేసి ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో 8వ తేదీన మరొకసారి శ్రవణ్ రావు సిట్ బృందం ఎదుట హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.